స్విఫ్ట్ ఎవరు కొనాలి? ఎవరికి సూట్ అవుతుంది? అంటే ఇప్పుడు మీ రిక్వైర్మెంటు మంచి మైలేజ్ కావాలి. చూడ్డానికి బావుండాలి. లుక్కు బావుండాలి. మైలేజు రావాలి. మెయింటెనెన్స్ తక్కువుండాలి. సర్వీస్ కాస్టు రీజనబుల్‌గా ఉండాలి. సమస్యలు రాకూడదు. మధ్య మధ్యలో ఇంజిన్ ప్రాబ్లమ్ గానీ, సమ్ పార్ట్స్ ఫెయిల్యూర్ గానీ, మాటి మాటికి రీప్లేస్ చేయాలి, రిపేర్ చేయాలి అనే తలనొప్పులు నాకొద్దు. యూనో కారు బాగా పనిచేయాలి. నేను ఎక్కువ హైవేలో తిరగను. లోకల్‌లో ఎక్కువ తిరుగుతాను. సిటీలోనో లేకపోతే లోకల్ విలేజెస్‌లోనో హైవేలో ఎక్కువ పోను. నా మెయిన్ పర్పస్ రిక్వైర్మెంటే మైలేజు అన్నవాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. ఇప్పుడున్న స్విఫ్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది డిజైను. ముందున్న డిజైన్స్ కన్నా, మోడల్స్ కన్నా ఇది బావుందనమాట. లేటెస్ట్ జనరేషను. సో, కొద్దిమందికి ఇది నచ్చకపోవచ్చు. ఓకే. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. ఇది మాత్రం చాలా బావుంది. అన్నిటికన్నా ఇంతకు ముందున్న అన్ని జనరేషన్స్ కన్నా ఇదే చాలా బావుంది. సో, లుక్ బావుంది. కంఫర్ట్ ఉంది. మంచి మైలేజ్ వస్తుంది. 24 వాళ్ళు క్లెయిమ్ చేసిన మైలేజ్. సో, చాలా బావుంది. మీకింకా మైలేజ్ ఎక్కువ కావాలి. ఇది సరిపోదు. కొద్దిమంది ఉంటారు కదా! నాకు చాలా మైలేజ్ రావాలి అంటే, మీకు సీఎన్‌జీ ఆప్షన్ కూడా ఉంది. సో, దాన్ని కూడా తీసుకోండి. సీఎన్‌జీ ఎప్పుడు తీసుకోవాలంటే, మీ రిక్వైర్మెంటు మీరు రన్నింగ్ చాలా ఎక్కువ కిలోమీటర్లు తిరుగుతా ఉంటే, అప్పుడు సీఎన్‌జీ తీసుకోండి. లేకపోతే అనవసరంగా ఎక్కువ డబ్బులు పెట్టి ఆల్మోస్ట్ క్లోజ్ టు 1,00,000 రూపీస్ ఎక్స్‌ట్రా కదా సీఎన్‌జీకి. సో, మీ రన్నింగ్ అంత లేకపోతే, అన్ని కిలోమీటర్లు తిరగకపోతే పర్ డే ఆర్ పర్ మంత్ మీరు పెట్రోల్‌కెళ్ళడమే బెస్ట్. ఎందుకంటే పెట్రోలే చాలా మంచి మైలేజ్ వస్తుంది కదా! ఇంకా సీఎన్‌జీ ఎందుకు? సీఎన్‌జీ చాలా ఎక్కువ తిరిగే వాళ్ళకి అవసరం అవుతుంది. సో, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు? పర్ డే, పర్ మంత్ లేదా పర్ ఇయర్? తప్పకుండా ట్రిప్స్‌కేమైనా ఎళ్తారా? ఎన్ని కిలోమీటర్లు కవర్ చేయగలరు? అదంతా చూసుకొని మీకు ఓకే అనిపిస్తే సీఎన్‌జీకెళ్ళండి. సీఎన్‌జీకెళ్తే ఏంటి సమస్య అంటే బూట్ స్పేస్ కాంప్రమైజ్ కావాల్సొస్తుంది. మీకైనా ఓకే. నాకు మైలేజే కావాలంటే మీరు సీఎన్‌జీకెళ్ళొచ్చు. లేదా పెట్రోల్ ఈజ్ మోర్ థాన్ ఎనఫ్. 5,78,000 నుంచి స్టార్ట్ అవుతుంది ప్రైజు. సో, దీంట్లో ఉన్నాయి గదా! మామూలు మాన్యువల్ ఉంది, ఆటోమేటిక్ ఉంది, సీఎన్‌జీ ఉంది. సో, మీకు మాన్యువల్ నచ్చదు. నాకు ఆటోమేటిక్ కావాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు బావుండాలి. అంటే ఒక చేతికి పని ఎక్కువొద్దు, ఒక కాలుకి పని ఎక్కువొద్దు అంటే ఈ క్లచ్చు, ఈ గేరు ఇవన్నీ నాకొద్దు. అంటే ఆటోమేటిక్ ఏజీఎస్, ఏఎంటీ కూడా ఉంది. సో, అది కూడా బానే ఉంటుంది. సో, మీరు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి దేనికి. కొద్దిమందికి మాన్యువల్ అంటేనే ఇష్టం. కొద్దిమందికి మాన్యువల్ ఒద్దు నాకు ఆటోమేటిక్ కావాలంటారు. సో, మీకేది సూట్ అవుతుందో టెస్ట్ డ్రైవ్ చేసి చూడండి. మీకు సీఎన్‌జీ కావాలంటే దాంట్లో కూడా టెస్ట్ డ్రైవ్ చేయండి. మీకు నచ్చిందంటే డీలర్స్‌తో మాట్లాడండి. ఇప్పుడు మంచి డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఫెస్టివల్ సీజన్ ఉంది కదా! మంచి డీల్స్ దొరికే అవకాశం కూడా ఉంది.